డియర్ పేరెంట్స్, ఎక్కువగా నాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే, సార్ మా పిల్లలు చాలా మొండిగా అయిపోయారు, చెప్పింది అస్సలు వింటలేదు సార్ అంటారు. ఓకే, మరి మీకు దాని పరిష్కారం చెప్పే ముందు ఒక చిన్న గేమ్ ఆడదామా? మీరందరూ కూడా ఫోన్ టేబుల్ మీద పెట్టి నేను చెప్పిన గేమ్ని మీరు ఫాలో కండి. ఇది అందరూ 2 హ్యాండ్స్ చూపించండి ఇలాగా. ఇప్పుడు నేను 3, 2, 1 కౌంట్ చేస్తాను. మీరేం చేయాలి? 3 అనగానే కొద్ది దగ్గర తీసుకురావాలి, 2 అనగానే ఇంకా దగ్గర తీసుకురావాలి, 1 అనగానే బలవంతం ఉపయోగించి క్లాప్ కొట్టాలి. అవునా? ఎవరు గట్టిగా క్లాప్ కొడితే వాళ్ళు గెలిచినట్టు. మరి స్టార్ట్ చేద్దామా? రెడీ? 3, 2, 1. అదేంటి ముందే క్లాప్ కొట్టేశారు? నేనేం చెప్పాను? 1 చెప్పిన తర్వాత క్లాప్ కొట్టన్నాను కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా చూసి నేర్చుకుంటాడు, చెప్పింది విని నేర్చుకోడు. కాబట్టి డియర్ పేరెంట్స్, మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు చేసిందే చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీ పిల్లలకు కనుక మీరు ఒక మోడల్గా ఉంటూ ఆదర్శంగా ఉంటూ వాళ్ళని చక్కదిద్దడానికి ట్రై చేయండి. మీరు పుస్తకాలు చదువుతూ కూర్చుంటే పిల్లలు కూడా పుస్తకాలు పట్టుకొని చదువుతారు. మీరు సీరియల్ చూస్తుంటే వాళ్ళు సీరియల్ చూస్తుంటారు. ఇలా మిమ్మల్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీ పిల్లలకు ఆదర్శంగా నిలవండి. పిల్లలు చక్కగా ఎదుగుతారు. మీరు చెప్పిన ప్రతి మాట వింటారు. ఆల్ ది బెస్ట్.